ఉమ్మడి అనంతపురం జిల్లా మడగసిరిలోని దారుణం చోటు చేసుకుంది. కిడ్నాప్ అయిన చేతన్ 8వ తరగతి చదివినట్టు కూడా తెలుస్తోంది. అయితే అతన్ని కిడ్నాప్ చేసిన తర్వాత అత్యంత కిరాతకంగా హత్య చేసినట్టు కూడా తెలుస్తోంది. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే హత్య చేసింది స్వయాన తన మేనమామ అన్న విషయం కూడా ఇక్కడ మనకి క్లియర్గా కనిపిస్తోంది. అయితే తెల్లవారి స్కూల్కి వెళ్ళిన చేతన్ అక్కడి నుంచి తాను యొక్క మామ తనని తీసుకువెళ్ళినట్టు కూడా తెలుస్తోంది. దీనికి సంబంధించి అతను కిడ్నాప్ అయినట్టు వాళ్ళ యొక్క పేరెంట్స్కి ఫోన్ కాల్లో ఇన్ఫర్మేషన్ చేసినట్టు కూడా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికీ సీసీటీవీ ఫుటేజ్ ఎక్స్క్లూజివ్గా బిగ్ టీవీ స్క్రీన్ పైన మనం చూడొచ్చు. అయితే ఆల్రెడీ మనకి స్క్రీన్ పైన కనిపిస్తోంది కదా, ఆ బైక్ పైన చేతన్ అలాగే అశోక్ తన మేనమామ ఎవరైతే చెప్తున్నారో అశోక్ చేతన్ని బండి పైన తీసుకువెళ్ళడం మనకి అక్కడ సీసీటీవీ ఫుటేజెస్లోని రికార్డ్ అయినట్టు కూడా కనిపిస్తోంది. అయితే మనం ఒక్కసారి కనుక విజువల్స్ కనుక చూసుకున్నట్లయితే బండి పైన ముందున అశోక్ అలాగే మధ్యలోని చేతన్ అండ్ వెనుకున్న వ్యక్తి ఎవరు అన్న విషయం కూడా ఇంకా క్లియర్గా తెలియాల్సి ఉంది. సో స్కూల్కి వెళ్ళిన తన చేతన్ని మేనమామ ఏమని మభ్యపెట్టాడు అన్న విషయాలపైన ఇప్పటికీ క్లియర్గా ఒక ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తున్నారు. అయితే సొంత మేనమామే కదా పిలిచింది అని చెప్పి కూడా ఏం భయం లేకుండా మేనమామే కదా ఎక్కడికి తీసుకువెళ్తాడులే అని చెప్పి ధైర్యంతో పిలవగానే తనతో పాటు బండి మీద వెళ్తున్న విజువల్స్ మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. అయితే అశోక్ తనని తీసుకువెళ్తున్నప్పుడు తన చేతన్ యొక్క అవ్వ తాతలకి అలాగే కుటుంబ సభ్యులకి తను కిడ్నాప్ అయినట్టు కూడా ఇన్ఫార్మ్ చేశారు. వెంటనే చేతన్ మిస్ అయిన వెంటనే తన పేరెంట్స్ అలాగే కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా చేసినట్టు తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి పోలీసులు వెంటనే అశోక్ని సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా అతన్ని పట్టుకున్నట్టు కూడా తెలుస్తోంది. వెంటనే చేతన్ ఏమయ్యాడు ఏంటి ఎక్కడికి తీసుకువెళ్లారు అని చెప్పి అశోక్ని ప్రశ్నించగా ఆ స్పాట్ ఎక్కడైతే చేతన్ని మర్డర్ చేసి చంపారో ఆ స్పాట్కి తీసుకువెళ్ళి పోలీసులతో మాట్లాడిన బైట్స్ కూడా మనతో పాటు ఉన్నాయి. ఒక్కసారి మనం ఎక్స్క్లూజివ్గా అసలు అశోక్ ఏం చెప్తున్నాడు, ఎందుకు తీసుకువెళ్లాల్సి వచ్చింది అన్న విషయాలు తెలుసుకుందాం. మూతి కట్టినావు? ఎందుకు కట్టినవారు అట్లా? అరసలు అంటాను ఆయన ఆడే ఉండే కదా సార్, అరసలు కట్టింది సార్. మళ్ళీ ఇట్లా చేసేసి ఆడ బండి ఉండే సార్ ముందర పక్క. ఇప్పుడు మన బండిలో దింకంటే కొద్దిగా అప్పు వస్తుందా అది నుంచి అట్లా స్ట్రైట్ పోయినాను సార్. అట్లా స్ట్రైట్ గుండెలన్నీ ఊడుకున్నాయి. షర్ట్ అది ఇప్పేసినాను సార్, నేనే ఇప్పినాను సార్. అది కోసేటప్పుడు ముందుకు వస్తానే సార్, అట్లనే ఇప్పేసి ఎడంపై చేస్తామని తీసేసినాం. ఎట్లా కూర్చున్నావు? అటు సైడ్ కూర్చొని చూపిస్తావా? సార్ పాగోడ్లో టైం కూడా తీసుకున్నాను సార్, ఆయన కూడా చూపిస్తాను సార్. ఆయన ఆటికి 20 రూపాయలు చేంజ్ లేదంటే నేను 110 రూపాయలు ఇచ్చి 90 రూపాయలు రిటర్న్ ఇప్పించుకున్నాను సార్. వాడి చేతిలో కట్టేది కాలు కట్టేయలేదే? కట్టేయండి సార్. ఈడ్స్కొచ్చి తర్వాత వెళ్ళిపోయినాము సార్. అక్కడ కొద్దిగా ఈడ్స్కొచ్చు కదా, అక్కడ వెళ్ళిపోయి. ఎందుకు ఈడ్చుకొచ్చినావని? అది ఆయన వచ్చేసారు తొందరగా ఎవరు రావడం అన్నట్టుగా ఈడ్స్కొద్దామని చూస్తే కాలు పని యాడ్ చేసినావు. ఏం పని చేసినావు సార్? ఈ చేతిలో కాళ్ళు కట్టేసింది అక్కడ సార్. రైట్, దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి యోగానంద్ అందిస్తారు. యోగానంద్ చెప్పండి, అసలు ఆ మేనమామ ఎందుకని చైతన్యని తీసుకువెళ్ళడం జరిగింది, ఎందుకని హత్య చేశారు, దీనికి సంబంధించి కుటుంబ కలహాలు ఏమైనా ఇందులో ఉన్నాయా? చేతన్ పూర్తి వివరాలు ఏంటి? రైట్ చేతన్, రైట్, మా ప్రతినిధి దీనికి సంబంధించి మరిన్ని వివరాలు అయితే అందిస్తారు. యోగానంద్, చూస్తున్నాం. అయితే అత్యంత కిరాతకంగా మేనమామ చేతన్ని హత్య చేసి చంపినట్టు కూడా తెలుస్తోంది. నోట్లోని గుడ్డలు కుక్కి కాళ్ళు చేతులు కట్టేసి రంపాన్ని యూజ్ చేసి తన పీక కోసి. సత్యసాయి జిల్లా మడగసిరలో దారుణం చోటు చేసుకుంది. నిన్న సాయంత్రం కిడ్నాప్ అయిన ఒక విద్యార్థి ఎవరైతే చేతన్ ఉన్నాడో ఇవాళ అతను విగత జీవిగా కనిపించాడు. దాదాపు 24 గంటల గడవక ముందే పోలీసులు అతని మృతదేహాన్ని కర్ణాటక రాష్ట్రం పావగడ జిల్లాలోని ఒక అటవీ ప్రాంతంలో, ఇది మడగసిరకు సరిహద్దు ప్రాంతంగా ఉంటుంది, ఈ అటవీ ప్రాంతంలో కూడా కనుగొన్నారు. అయితే ఈ హంతకులు ఎవరు అని పూర్తిగా ఆరా తీస్తే పోలీసులకు షాకింగ్ విషయాలు కూడా వెలుగులోకి వచ్చాయి. హత్య చేసింది సొంత మామే అని కూడా పోలీసులు నిర్ధారించుకోవడం తెలుస్తోంది. దాదాపుగా నిన్న సాయంత్రం 4 గంటల సమయంలో విద్యార్థిని ఏదైతే స్కూల్ నుంచి ఒక బైక్ తీసుకొచ్చిన సీసీటీవీ ఫుటేజ్ కూడా పోలీసులు రిలీజ్ చేశారు. ఆ సీసీటీవీ ఫుటేజ్ లో ఒక గుర్తు తెలియని వ్యక్తి కిడ్నాప్ అనుకున్నారు, కానీ సొంత మామే మేనమామ అంటున్నారు, కజిన్ అంటున్నారు.
ఇతనే అయితే అశోక్ అనే వ్యక్తి కిడ్నాప్ చేసిన కూడా తెలుస్తుంది. కిడ్నాప్ చేసి అయితే ఫ్యామిలీ డిస్ప్యూట్స్, కొన్ని ఆస్తు తగాదాలు ఉండటం వల్ల ఈ విద్యార్థిని అత్యంత దారుణంగా గొంతు కోసి చేతులు కాళ్ళు కట్టేసి రంపపు బ్లేడ్ తో గొంతు కోసి అక్కడికక్కడే తెల్లవారుజామున చెప్పినట్టు కూడా తెలుస్తుంది. ఆ కిడ్నాప్ చేసిన సమయంలో ఒక ఫోన్ కాల్ ద్వారా అవ్వాతలకు ఏదైతే ఫోన్ కాల్ వచ్చిందో అవ్వాకు ఆ తాతకు ఫోన్ కాల్ వచ్చి రావడం ద్వారా ఫోన్ కాల్ ట్రేస్ చేస్తే ఆ ట్రేస్ చేసిన పావుగాల్లో సిగ్నల్ చూపించింది. పావుగాడికి పోలీసులు వెంటనే వెళ్ళగా అక్కడే అప్పటికే చంపేసి మృతదేహాన్ని పడేసి అక్కడే కూడా అశోక్ ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అశోక్ ను కొన్ని ప్రశ్నించగా కూడా పోలీసులు కొన్ని షాకింగ్ విషయాలు కూడా తెలుస్తుంది. అయితే భార్యాభర్త ఎవరైతే చైతన్య తల్లిదండ్రులు ఉన్నారో ఇంతకు ముందే ఫ్యామిలీ డిస్ప్యూట్స్ కాగా వాళ్ళు విడిపోయి దూరంగా ఉంటున్నారు. చైతన్య వాళ్ళ అమ్మ దగ్గర, వాళ్ళ నానమ్మ, అమ్మమ్మ, తాతయ్య దగ్గర కూడా అక్కడే నివాసం ఇద్దరు ఉంటున్నారు. ఈ విషయంలో కొన్ని ఫ్యామిలీ డిస్ప్యూట్స్ ఉన్నాయి. ఆ కజిన్ ఎవరైతే అశోక్ నిందితుడు ఉన్నాడో ఆయన ఈ హత్య కూడా చేసినట్టు తెలుస్తుంది. ఆయన కూడా మైనర్ అనేది కూడా పోలీసులు పూర్తి క్లారిటీ ఇవ్వలేదు. ఇప్పటికీ అదుపులో ఉన్నట్టు తెలుస్తున్నా కూడా పోలీసులు పూర్తి స్థాయిలో కూడా ఇంకా అదుపులో మాకు లేడు, ఇంకా విచారిస్తున్నామంటూ కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. జిల్లా ఎస్పీ కూడా సంఘటనా స్థలానికి చేరుకొని అయితే కర్ణాటక రాష్ట్రం కావడంతో ఆ పరిధిలో కూడా కేసు నమోదు చేసుకొని చంపింది అక్కడే కావడం, కిడ్నాప్ అయ్యింది ఇక్కడ కావడం, రెండు పక్కల కూడా కేసు నమోదు చేసుకుని పూర్తి స్థాయిలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ముఖ్యంగా హత్యకు గల కారణాలు ఇంకా ఏమైనా ఉన్నాయా, కేవలం ఫ్యామిలీ డిస్ప్యూట్స్ అన్నది కూడా పోలీసులు పూర్తిగా దర్యాప్తు చేస్తున్నారు. అయితే నిన్న సాయంత్రం మిస్సింగ్ అయితే అనుకున్నాం, కానీ ఇది కిడ్నాప్ అని తెలిసింది. సీసీటీవీ ఫుటేజ్ పోలీసులు విడుదల చేసిన వెంటనే కిడ్నాప్, అందులో ఒకరు కాకుండా ఇతరు మల్టీ తెలుస్తుంది. ముగ్గురు పాల్గొన్నట్టు కూడా పూర్తి స్థాయిలో కూడా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ ముగ్గురిని కూడా మరి కాసేపట్లోనే పోలీసులు అరెస్ట్ చూపే అవకాశం కనిపిస్తోంది. ఈ ముగ్గురిని అరెస్ట్ చూపిన తర్వాత కర్ణాటక పోలీసులు అదుపులో నుంచి ఆంధ్ర పోలీసులు తీసుకొని అనంతపురం సత్సాయి జిల్లా పోలీసులతో అదుపులో తీసుకున్న తర్వాత మిగిలిన విషయాలు దర్యాప్తులో కూడా వెల్లడించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. అయితే హత్య గల కారణాలు పూర్తి స్థాయిలో కూడా, ఎందుకంటే ఫ్యామిలీ డిస్ప్యూట్స్ ఉంటే ఇంత ఘోరంగా ఎందుకు చెబుతారు, చిన్న చిన్న మనస్పర్ధలు కలిగి ఉంటాయి కాబట్టి. అయితే చెప్పండి, ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు మనకి ఆ బిగ్ విజువల్స్ కనుక మనం చూసుకున్నట్లయితే అశోక్ కాకుండా ఇంకొక వ్యక్తి కూడా ఉన్నట్టు తెలుస్తోంది కదా. అయితే ఆ వ్యక్తి కూడా వీళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన వ్యక్తేనా లేకపోతే బయట వ్యక్తా అన్న విషయాలు ఏమైనా తెలుసాయా యోగానంద్? ఆ సీసీటీవీ ఫుటేజ్ లో అయితే బైక్ లో ఎక్కించుకున్న ఫుటేజ్ లో ముగ్గురు కనిపిస్తున్నారు. ఆ ముగ్గురు ఇందులో అశోక్ అయితే ఒకరు కన్ఫర్మ్ అయింది, కానీ మిగతా ఇద్దరు ఎవరు అనేది కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కానీ ఈ జిల్లా ఎస్పీ మాత్రం పూర్తి క్లారిటీ ఇవ్వడం, ఎందుకంటే ఒకసారి నిందితులు పట్టుకున్న తర్వాత పోలీసులు ఎంక్వైరీ దర్యాప్తు చేసిన తర్వాత వివరాలు బయటకు వెల్లడిస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఎస్పీ పూర్తిస్థాయిలో కూడా వివరాలు బయటకు వెల్లడించలేదు. ఇప్పటికీ ఇంకా అనుమానితులుగానే అశోక్ చూస్తున్నామంటూ కూడా ఆమె చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే ఈ అనుమానితులు ఎంతమంది ఉన్నారని మీడియా అడగగా ప్రస్తుతానికి ఒక్కరి మా అదుపులో ఉన్నారు, మిగతా వారు ఎవరు, వారు ఎందుకు ఎక్కారు బండ్లో అనేది కూడా, బైక్ లో ఎందుకు ఎక్కారు అనేది కూడా దర్యాప్తు చేసిన తర్వాత అశోక్ సహకరించారా లేదా కేవలం బండిలో ఎక్కడికైనా తీసుకెళ్తున్నామని చెప్పి వెళ్ళారా అనేది కూడా దర్యాప్తు చేస్తున్నామంటూ కూడా జిల్లా ఎస్పీ ప్రకటించారు. అయితే జిల్లా ఎస్పీ సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించి మృతదేహాన్ని, అయితే రాత్రి పోలీసులు ఒక వీడియో కూడా సోషల్ మీడియాలో పూర్తిగా వైరల్ గా మారింది. అయితే అశోక్ మృతదేహం పక్కనే కూర్చోబెట్టి పోలీసులు ప్రశ్నలు అడుగుతున్నారు. ఆ వీడియో కూడా బిగ్ బ్రేకింగ్ గా మనకు అందుతూ ఉంది. అయితే ఆ వీడియోలో స్పష్టంగా అశోక్ చెప్తూ ఉన్నాడు, వాళ్ళ తాతకు ఫోన్ చేశాము, ఆ తాతకి గట్టిగా అరుస్తాడన్న ఉద్దేశంతో ఆ బాలుడిని నోట్లో గుడ్డలు కుక్కాము, తర్వాత చేతులు కాళ్ళు కట్టేశాం, కాకపోతే షర్టు ఎందుకు విప్పేసావు అంటూ పోలీసులు ప్రశ్నించగా ఆ షర్టు గొంతు కోసేటప్పుడు అడ్డం వస్తుంది కాబట్టి షర్టు తీసేస్తారంటూ కూడా ఆ యువకుడు చెప్తుంటే యువకుడు మానసిక పరిస్థితి కూడా అసలు అంచనా వేయొచ్చు. అంటే పూర్తి స్పృహలో ఉండి మర్డర్ చేశాడు లేక భయంతో మనం చెప్తాడని చెప్పి మర్డర్ చేశాడు అనేది కూడా పూర్తి స్థాయిలో కూడా మనకు తెలియాల్సి ఉంది. ఎందుకంటే ఆ పోలీసులు పక్కన కూర్చోబెట్టి అడిగినప్పుడు కూడా అతను ఎక్కడో తడబడకుండా అన్ని జరిగినట్టు చెప్తూ ఇక్కడ భయపడి ప్రత్యాతాపం లేకుండా కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. మృతదేహం పక్కనే కూర్చొని ఆ పోలీసులు, పావుగడ పోలీసులు కూడా నిందితులు అక్కడే పట్టుకొని ఆంధ్ర పోలీసులు కూడా అప్పగించే ప్రయత్నిస్తారు. ట్రాన్సిట్ వారెంట్ పెండింగ్ లో ఉండటం లేదా ఇతర కారణాల వల్ల, సాంకేతిక కారణాల వల్ల నిందితులు తీసుకురావడం కొద్దిగా ఆలస్యం అవుతుంది. మిగిలిన విషయాలు కూడా ఎంతమంది పాల్గొన్నారు, ఎవరెవరు పాల్గొన్నారు అన్నది కూడా స్పష్టంగా తెలిసే అవకాశం ఉంది. గౌతమి, రైట్, థ్యాంక్ యూ యోగానంద్. రైట్, దీనికి సంబంధించి పోలీసులు ఏ విధమైన ఇన్వెస్టిగేషన్ చేశారు, పోలీసుల విచారణలోని ఎటువంటి నిజాలు తెలిసాయి అన్న మాటలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనముడు 13 సంవత్సరాల పిల్లవాడు ఆముదాలగొంది జడ్పీ స్కూల్లో 8th క్లాస్ చదువుతున్నాడని, అక్కడ స్కూల్ నుండి ఎవరు ఆ పిల్లవాడిని తీసుకెళ్ళిపోయారని చెప్పి స్కూల్ యాజమాన్యం చెప్పారు అని చెప్పి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది 5 o'clock నిన్న ఈవినింగ్. కంప్లైంట్ ఆధారంగా వెంటనే డిఎస్పీ పెనుగొండ వెంకటేశ్వర్లు, ఆయన ఇద్దరు ఇన్స్పెక్టర్ మడకేశ్వర అర్బన్ రూరల్ ఇన్స్పెక్టర్స్ ఆధ్వర్యంలో టీమ్స్ని ఫామ్ చేసి సర్చ్ మొదలుపెట్టడం జరిగింది. దీనిలో భాగంగా తాతకి ఎవరైతే ఫోన్ చేసి మీ అబ్బాయి ఎక్కడున్నాడో చూసుకోమని చెప్పి మాట్లాడడం జరిగింది, ఆ సిగ్నల్ ఆధారంగా టెక్నికల్ ఎవిడెన్స్ ఆధారంతో సర్చ్ ఆపరేషన్లో ఈవినింగ్ నైట్ బాడీని ట్రేస్ చేయడం జరిగింది. పిల్లవాడికి థ్రోట్ కట్ చేసి
చనిపోయినట్టు మనకి పావగడ బార్డర్, ఇది మన స్టేట్ లిమిట్స్ కాదు, పావగడ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో వాళ్ళని ట్రేస్ చేయడం జరిగింది. ఫ్యామిలీ డిస్ప్యూట్స్ ఆధారంగా వాళ్ళ ఫ్యామిలీలో ఉన్నటువంటి కజిన్ బ్రదర్, మదర్కి కజిన్ బ్రదర్ అయిన అశోక్ అనే వ్యక్తి పైన అనుమానం ఉంది. అట్లాగే త్వరలో అతన్ని అరెస్ట్ చేయడానికి మేము టీమ్స్ ఫామ్ చేసాము. తల్లిదండ్రులు ఇద్దరు కూడా 12 సంవత్సరాల క్రితమే విడిపోవడం జరిగింది. తల్లి కొడుకుని తన అమ్మ నాన్నతో పెట్టుకొని ఆ ఊర్లో ఉంటూ ఉంది. సో ఫ్యామిలీ డిస్ప్యూట్స్ ఉన్నాయి వీళ్ళకి. అలాగే ప్రాపర్టీ కూడా వాళ్ళకి పంపకాలు అనేవి ఉన్నాయి. సో కారణాలు ఏంటనేది మనం పూర్తి స్థాయిలో విచారణ చేసి ఎస్సీకో పెనుగొండ ఆధ్వర్యంలో త్వరలో నేరస్తుని అరెస్ట్ చేస్తాం. తమ మనముడు 13 సంవత్సరాల పిల్లవాడు ఆముదాలగొంది జడ్పీ స్కూల్లో. రైట్. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే ఒక్కసారి కనుక మనం ఆ విజువల్స్లో కానీ లేకపోతే అశోక్ మాటల్లో కనుక విన్న తర్వాత